ధ్యాన పరిచయ సహజయోగ ధ్యాన పరిచయ కార్యక్రమంకు విచ్చేసినటువంటి అతిథులు అందరికీ స్వాగతం. మరి మా సహజ యోగ పరివారం తరపున మా యొక్క నమస్ ఈ పరిచయ కార్యక్రమంలో భాగంగా ఈ వెలటి రోజు 5వ రోజు. మరి అసలు మొదటి నుంచి ఏం తెలుసుకో ఒక్కసారిగా చూద్దాం. ఏంటంటే మొట్టమొదటి రోజు మరి ఆత్మ సాక్షాత్కారము మనము పొంది ఉన్నాము. మరి ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటో మీకు తెలిసే ఉంటుంది. శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు 1970 మే 5వ తారీఖున తన యొక్క ఈ సహస్రారం లేదా మాడు భాగంను ఓపెన్ చేయడం ద్వారా ఈ మానవాళికి మానవాళికి ఏంటంటే ఈ సహజ యోగను పరిచయం చేయడం అనేటువంటిది జరిగింది. మరి ఆత్మ సాక్షాత్కారం ద్వారా మనకి ఏం జరిగింది ఇక్కడ? మన లోపల నిద్రావస్థలో ఉన్నటువంటి కుండల్ని అనేటువంటిది జాగృతం కాబడి ఏంటంటే, మన మాడు ప్రదేశం నుంచి బయటకు రావడం వల్ల మన పైన ఉన్నటువంటి ఆ భగవత్ శక్తితే ఏ శక్తి అయితే ఈ మన ఏంటంటే సూర్యుడు, చంద్రుడు మన ఈ విశ్వాన్ని నడిపిస్తుందో మరి ఆ యొక్క శక్తితో కలియడం వలన మనకు ధ్యానం జరిగింది. అంటే మనకి నిర్విచారిత స్థితి అంటే ఒక్క ఆలోచన కూడా లేనటువంటి స్థితి రావడం వలన మనకి ధ్యానం అనేటువంటిది జరుగుతుంది. క్రమక్రమంగా మీరు సాధన చేయడం ద్వారా ఇవన్నీ విషయాలు కూడా మీకు చక్కగా అవుతాయి. ప్లస్ మీరు అనుభవపూర్వకంగా మీరు తెలుసుకుంటారు. మరి ఏంటంటే తర్వాతి రోజు రెండవ రోజు ఏంటంటే 3 నాడులు అంటే మన యొక్క శరీరం బయట ఏ విధంగా అయితే ఉన్నామో మన యొక్క లోపల కూడా ఒక సటిల్ సిస్టమ్ లేదా అంతర్గత సూక్ష్మ వ్యవస్థ అనేది ఉంది. మరి ఈ సటిల్ సిస్టమ్ లో ఈ 3 నాడులు ఉన్నాయి. ఏంటి ఆ నాడులు? ఏంటంటే ఎడమ నాడి అంటాము. ఎడమ నాడి అని చెప్పేసి మనము తెలుసుకున్నాం కదా! ఇదేంటంటే గతానికి సంబంధించినటువంటి అనుభూతులను గురించి మనకి తెలియజేస్తుంది. అది మన లోపల ఉన్నటువంటి డిజైర్ మనం ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నామో, తెలుసుకోవాలనుకుంటున్నామో, మన లోపల ఉన్నటువంటి ఆ యొక్క ఇష్టాన్ని మనకి తెలియజేస్తుంది. మరి మీ అందరికీ ఆ డిజైర్ ఉండటం వలననే మీరు మరి ఇక్కడికి వచ్చి కూర్చొని ఇక్కడ మరి సహజయోగ ధ్యానం గురించి మీరు నేర్చుకుంటున్నారు కదా! సో, అట్లాంటి డిజైర్. సో, కుడివైపు చూసినట్లయితే మనకేంటంటే ఇచ్ఛాశక్తి అంటున్నాం. అంటే మనము చేసేటువంటి పనిని గురించి ఇది తెలుపుతుంది. అలాగే ఈ కుడి భాగం ఏంటంటే మనకు భవిష్యత్తు గురించినటువంటి ఆలోచనలు, మన భవిష్యత్తుకు సంబంధించినటువంటి అన్నిట్లలో అనేక రకాలైనటువంటి ఆలోచనలో మునిగిపోతుంటాం కదా! దాని గురించి మరి మనకు తెలియజేస్తుంది. మరి మధ్య నాడి ఏదైతే ఉందో దాన్నే మనము సుషుమ్నా నాడి అంటున్నాము. అంటే ప్రెజెంట్. మనకు ప్రస్తుతము జరిగేటువంటి విషయం గురించి తెలుపుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ చక్కగా ఇక్కడ సెషన్ జరుగుతుంది. మరి మీరు సెషన్‌లో భాగంగా ఉంటున్నారు. ఇక్కడే కూర్చున్నారు. మరి మీ మనస్సు మరి గతంలోని ఆ అనుభూతుల కిందకి వెళ్తుందో, మరి భవిష్యత్తులోనికి వెళ్తుందో తెలియదు. కానీ ప్రస్తుతం మన సెషన్‌ని మనం మంచిగా చక్కగా ఎంజాయ్ చేద్దాం. అంటే మన సటిల్ సిస్టమ్ లోపల ఉన్నటువంటి 3 నాడులు ఈ విధంగా మన మీద ప్రభావితం చూపుతాయి. అదే విధంగా ఈ యొక్క సటిల్ సిస్టమ్‌లో 7 చక్రాలు అనేటువంటివి మనకి ఉన్నాయి. ఆ యొక్క 7 చక్రాల గురించి మీరు మూడవ రోజు ఒక్కొక్క చక్రం గురించినటువంటి విషయాన్ని మీరు చక్కగా తెలుసుకున్నారు. అంటే ఏ చక్రం ఎక్కడ ఉంది? మరి ఏ కలర్‌లో ఉంది? ఎలా ఉంది? దానిలో ఉన్నటువంటి లోపాలేంటివి? దాన్ని సరిచేసుకోవడం వల్ల మనం ఎలా ఉంటాము? ఆ లక్షణాలు మనకెలా వస్తాయి? అనేటువంటి విషయాలన్నీ కూడా మీరు చక్కగా తెలుసుకున్నారు. సో, తర్వాతి రోజు ఏంటంటే మీరు ఫుడ్ సోకింగ్ లేదా ఉప్పు నీటి చికిత్స గురించి తెలుసుకోవడం జరిగింది. ఏంటంటే మీరు ప్రతినిత్యం గూడా మీ యొక్క ఏంటంటే దైనందిన కార్యక్రమాల్లో చాలా బిజీగా ఉంటారు గదా! సో, అలా ఉన్నటువంటి దైనందిన కార్యక్రమం నుంచి సడెన్‌గా వచ్చి ధ్యానము చేస్తాను అని కూర్చుంటే మీ యొక్క శరీరము మీకు సహకరించదు. మీ యొక్క మనస్సు మీకు సహకరించదు. అంటే మీ శరీరంలో ఉన్నటువంటి వేడి ఏదైతే అధిక వేడి ఉందో వెళ్ళిపోవాలి. శరీరంలో ఉన్నటువంటి ఆ చెడు మలినాలు ఎప్పుడైతే వెళ్ళిపోతాయో మీరు ధ్యానంలోకి కూర్చోవచ్చు, సిద్ధపడవచ్చు. సో, దీనికోసమే మనకి ఉప్పు నీటి చికిత్స లేదా ఫుడ్ సోకింగ్ అనేటువంటి చాలా మంచి ప్రక్రియ అనేటువంటిది మనకి శ్రీ మాతాజీ మనకు అందించారు. దీన్ని ప్రతి నిత్యము చేసినట్లయితే
చూడండి ప్రతిరోజు స్నానం చేస్తున్నాము. మరి మనల్ని మనం శుభ్రపరుచుకుంటున్నాము. అంటే బయటికి క్లీన్‌గా ఉంటున్నాం. చక్కగా రెడీ అవుతున్నాము. మరి మన యొక్క సటిల్ సిస్టమ్‌ని కూడా మనము చక్కగా లోపలి భాగాన్ని కూడా శుద్ధి చేసుకోవాలంటే ఏంటంటే మంచిగా ఈ కూర్చోబెట్టి ప్రతిరోజు కూడా చేసినట్లయితే మరి ధ్యానంలోకి ఎప్పుడైతే కూర్చుంటారో చక్కగా ధ్యానం అయితుంది. అంటే ఆ నిర్విచారిత స్థితి ఒక ఆలోచన కూడా లేకుండా ఉన్నటువంటి స్థితి వచ్చి ఆ స్థితిని కాస్త మీరు ఎక్కువ పెంచుకుంటూ పోయినట్టయితే అప్పుడు మీకు అసలైనటువంటి ధ్యానం అనేటువంటి అనుభూతిని మీరు పొందగలుగుతారు. అంటే ఇంత మంచి ఏ ఉప్పునీటి చికిత్స అనేటువంటిది మనకి లభించింది. కాబట్టి దీన్ని ప్రతిరోజు తప్పకుండా చేయండి. తర్వాత ఇవాళేంటంటే 5వ రోజు ఈ యొక్క సటిల్ సిస్టమ్స్‌లో ఉన్నటువంటి చక్రాల గురించి మీరు తెలుసుకున్నారు కదా! మరి ఈ వేళటి నుంచి ప్రతిరోజు కూడా ఒక్కొక్క చక్రం గురించి ఒక్కొక్క రోజు పూర్తిగా తెలుసుకొని దాని మీద ధ్యానంను చేద్దాము. మరి మొట్టమొదటి చక్రం వచ్చేసి మూలాధార చక్రం. మూలాధార చక్రం ఎక్కడ ఉంటుంది? మన యొక్క వెన్నెముక యొక్క ఒకసారి సటిల్ చార్ట్ పెట్టండి. వెన్నెముక యొక్క దిగువ భాగంలో ఉంటుంది. ఏంటంటే ఇప్పటివరకి మనకి నిద్రావస్థలో ఉన్నటువంటి మన యొక్క ఎనర్జీని, శక్తిని లేదా మన యొక్క కుండలిని మనము జాగృతం పరుచుకోవడం ద్వారా అది ఏంటంటే సహస్రారం ద్వారా బయటకు వచ్చి బయట శక్తితో కలుస్తుంది అని చెప్పేసి ఇక్కడ చూడండి మొట్టమొదటి చక్రాన్ని మూలాధార చక్రం. పేరులోనే ఉందండి. మూలము, ఆధారము ఏదైతే చక్కటి సపోర్ట్‌నిస్తుంది మన యొక్క శరీరానికి. ఎలాగైతే ఇప్పుడు మొక్క ఎలాగైతే దాని యొక్క రూట్స్ ఏంటంటే వేళ్ళు భూమి లోపలికి వెళ్లి చక్కగా పాతుకొని వెళ్లి అంటే భూమి లోపల ఉన్నటువంటి మట్టిని అంటుకొని స్థిరపడి గట్టిగా ఉంటుందో, అలాగే మన యొక్క శరీరంలో కూడా ఇది బేస్ మూలాధార చక్రం. ఎప్పుడైతే స్థిరపడుతుందో అంటే చూడండి ఆ మొక్క ముందు రకరకాల పరిస్థితులు వస్తాయి. చాలా రకాల అడ్డంకులు ఎదుర్కొని అదొక చక్కటి వృక్షంగా మరి మనకి నీడనిస్తుంది. అన్ని రకాలైనటువంటి సదుపాయాలను మరి మనకు కలిగిస్తుంది. అదే విధంగా మన ముందు ఎటువంటి పరిస్థితి వచ్చినా చూడండి ఇప్పుడున్నటువంటి పాండమిక్ సిట్యుయేషన్ కావచ్చు, మన ముందు ఏంటంటే ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, భావోద్వేగ సమస్యలు కావచ్చు, ఎటువంటి సమస్య వచ్చినా కూడా వాటిని అధిగమించి చక్కటి సమతుల్య స్థితిలో ఉండి, చక్కటి శక్తి సామర్థ్యాలను మనం కలిగి ఉన్నట్లయితే, ఎటువంటి ఏంటంటే గతంలోకి కానీ, ఫ్యూచర్‌లోకి కానీ వెళ్ళకుండా సమన్వయ స్థితిలో ఉంటాం మనం. ఈజీగా సమన్వయ స్థితిని మనము తెచ్చుకుంటాం అన్నట్టు. సో, ఇవన్నీ కూడా ఏంటంటే మొట్టమొదటి చక్రము మూలాధార చక్రం ద్వారా వస్తుంది. మరి మనం మూలాధార చక్రంను స్థిరపరచుకోవాలి, దృఢపరచుకోవాలి. మూలాధార చక్రం యొక్క అధినేత శ్రీ గణేశుడు. చూడండి మనము ఇంట్లో ఏ పూజ చేసినా, ఏ కార్యక్రమం తలపెట్టుకున్నా ఏంటంటే, "ఓ విఘ్నేశ్వర మాకు ఎటువంటి విఘ్నములు కలుగజేయకు. ఈ ప్రోగ్రామ్‌ని సక్సెస్ చెయ్యి" అని చెప్పేసి మీరు ఎప్పుడూ తలుచుకుంటారు. ప్రతినిత్యం కూడా తలుచుకుంటారు. అదే విధంగా మన శరీరం లోపల ఉన్నటువంటి ఆ యొక్క గణేశుడిని ఎప్పుడైతే మనము గణేశుడి యొక్క లక్షణాలను మన లోపల స్థిరపరుచుకుంటాం, దృఢపరుచుకుంటాం. చక్కని వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తిగా మనం మలిచేటువంటి అవకాశం మనకుంది. సో, మూలాధార చక్రం చూసినట్లయితే మన చేతి యొక్క మణికట్టు ప్రదేశంలో మూలాధార చక్రం మన చేతి యొక్క మణికట్టు. ఏంటంటే ఇక్కడ చూడండి ఎడమ మణికట్టు దగ్గర మనకి ఎడమ మూలాధార చక్రం, కుడి మణికట్టు దగ్గర కుడి మూలాధార చక్రం. సో, ఇంకొకటి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి చక్రం కూడా ఇక్కడ 3 భాగములుగా ఉంటుంది. చూడండి. ఎడమ మూలాధార చక్రము, కుడి మూలాధార చక్రము, మధ్య మూలాధార చక్రం. ఈ విధంగా ప్రతి చక్రం గూడా మనకు ఈ విధంగానే ఉంటుంది. సో, ఇక్కడ సటిల్ చార్ట్‌లో చూసినట్టయితే మీకిక్కడ కింద మార్కింగ్ చేస్తూ పిక్చర్‌లో కనపడుతుంది కదా! సో, వెన్నెముక యొక్క చివరి భాగంలో అక్కడ మనకి ఈ మూలాధార చక్రం అనేది ఉంటుంది. సో, మూలాధార చక్రము 4 దళములుగా ఉంటుంది. ఏంటంటే ఒక్కొక్క దళంలకి మళ్ళీ ఏంటంటే మనకి 3 లక్షణాలుంటాయి. అంటే మొత్తం 12 లక్షణాలు మనకి మూలాధార చక్రంలో ఉంటాయి. సో, ఈ మూలాధార చక్రం అనేటువంటిది ఎరుపు వర్ణంను సూచిస్తుంది. ఎప్పుడైతే మనము మూలాధార చక్రంలో ఉన్నటువంటి లక్షణాలను స్థిరపరుచుకుంటామో మనలో చక్కని ఏంటంటే బ్యాలెన్స్‌లో ఉండేటువంటి స్థితిని మనకు
ఇస్తుంది. మరి ఆ లక్షణాలేంటి ఒకసారి చూద్దాం. అమాయకత్వము. అంటే గణేషునిలో ఉన్నటువంటి అమాయకత్వం, చిన్న పిల్లల్లో ఉన్నటువంటి అమాయకత్వము మనకుండాలి. ఇవాళ రేపు చూడండి కార్పొరేట్ సెక్టర్ వచ్చిన తర్వాత స్మార్ట్ ఉండాలి అంటున్నారు. స్ట్రీట్ స్మార్ట్ ఉండాలి అని చెప్పేసి అంటున్నారు. కానీ మనకెప్పుడైతే అమాయకత్వం ఆ పిల్లల్లో ఉన్నటువంటిది అది మనలో ఉన్నట్టయితే చక్కగా మనకి అన్నీ జరుగుతాయి. సో, మీ యొక్క ఎక్స్‌పీరియన్స్ ద్వారా ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తా ఉంటారో మీ యొక్క అనుభవం ద్వారా మీరు ఈ అమాయకత్వం ద్వారా ఎలా మీరు చక్కగా ఉండగలుగుతారనేది మీకు అర్థమవుతుంది. సో, పవిత్రత అంటే ఎంత ప్యూరిటీగా ఉన్నామో మనము లోపల నుంచి, సో, మన హృదయం నుంచి ఎంత ప్యూరిటీగా మన యొక్క బిహేవియర్ ఎలాగా ఉంది, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క మూలాధార చక్రం ద్వారా తెలుస్తాయండి. వివేకం, విచక్షణ, జ్ఞానము, వినమ్రత, ధైర్యం ఈ లక్షణాలన్నీ కూడా గణేశుని యొక్క లక్షణాలు. గణేశుడు నిర్మలమైనటువంటి ప్రేమను కలిగి, అమాయకత్వంతో ఉండి, తల్లికి శరణాగతి అవుతారు. అంటే తల్లికి సరెండర్ అయ్యున్నారు. అలాంటి లక్షణాలను మనలో పొందుపరుచుకున్నట్టయితే మనము ఎలాగ పొందుపరుచుకుంటాము? ఎప్పుడైతే చక్కని ధ్యాన స్థితిని చేరుకోవడం ద్వారా మన యొక్క జాగృతమైనటువంటి కుండలిని మన యొక్క మూలాధార చక్రను శుద్ధి చేయడం ద్వారా ఈ లక్షణాలన్నీ మనలోనికి రాబడతాయి. చూడండి, స్వచ్ఛంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి అంటున్నాం. చూడండి ఇప్పుడు మన మోడీ గారు గూడా స్వచ్ఛ భారత్ అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ కేసీఆర్ గారు వచ్చేసి ఏంటంటే స్వచ్ఛ తెలంగాణ అని చెప్పేసి అంటున్నారు. జూన్ నెల వచ్చిందంటే చాలు ఏంటంటే హరితహారము, చక్కని గ్రీనరీ ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి, మీ చుట్టూ క్లీన్ చేసుకోండి, పరిసరాలను క్లీన్ చేసుకోండి, మీ ఇంటిని క్లీన్ చేసుకోండి అని పదే పదే మనకి చెప్తా ఉన్నారు. ఈ బ్యూరోక్రాట్స్ వెంబడి పడడం వల్ల సో అందరూ గూడా ఎంతో కొంత వరకి చేస్తున్నారు. అంటే అంటే మన చుట్టూ ఉన్నటువంటి సొసైటీలో గూడా చేస్తున్నారు. ఇయన్నీ కూడా చేసుకుంటున్నాం. అదేంటంటే ఒక డ్రైవ్ నడిచినప్పుడు చేస్తారు. అయిపోయిందంటే మళ్ళీ అక్కడే ఉండిపోతారు. మరి మనము ఇయన్నీ చుట్టూ చేసుకుంటున్నాం కరెక్టే. మరి మన లోపల ఆ స్వచ్ఛత ఉందా? ఆ స్వచ్ఛత ఎంత వరకు ఉంది? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి మనము. అంటే లోపల బయటకి ఏంటంటే మనం ఎలాగైతే స్నానం చేసి నీట్‌గా రెడీ అయ్యి శుభ్రంగా ఉంటున్నామో, లోపల శుభ్రంగా ఉందా? మన యొక్క సెటిల్ సిస్టమ్‌లో ఉన్నటువంటి ఆ చక్రాలు స్వచ్ఛంగా ఉన్నాయా? పవిత్రంగా ఉన్నాయి. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చుకుంటాము? మన యొక్క సూక్ష్మ వ్యవస్థలోనికి మన యొక్క చిత్తము లేదా అటెన్షన్ పోవడం ద్వారా వస్తాయి. ఇవన్నీ బయట ఎలాగో ఉంటాయి. సో, మన లోపల ఎప్పుడైతే వస్తాయో చక్కటి అంటే స్థిరమైనటువంటి మన పర్సనాలిటీని తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో, వివేకము చూస్తాం ఇప్పుడు. అంటే నాలెడ్జ్ మనకు ఉండాల్సినటువంటి నాలెడ్జ్ ఎలాగా ఉంది అంటే విచక్షణ చూసినట్లయితే ఏంటంటే, ఇప్పుడు మనకి డిస్క్రిషన్ పవరు అంటే ఏది సరి అయినది, ఏది సరి అయినది కాదు. మన ముందు చాలా రకాలైనటువంటి విషయాలు ఉంటున్నాయి. ఇప్పుడు ఈ ధ్యాన ద్వారా మనము వైబ్రేటరీ అవేర్‌నెస్ అంటే చైతన్య తరంగముల యొక్క అనుభూతి ద్వారా మనము ఏది సరి అయినది, ఏది కాదు అనేటిది కూడా మనము ఈజీగా మనము తెలుసుకోవచ్చును. మరి ఈ జ్ఞానము అంటే ఎలాంటి జ్ఞానం మనకు రావాలి? శుద్ధమైనటువంటి జ్ఞానము, నిజమైనటువంటి జ్ఞానం, దైవికమైనటువంటి జ్ఞానము మనకు అలవడేటువంటి అవకాశం. మరి చూసారండి ఎన్ని లక్షణాలున్నాయి శ్రీ గణేశునిలో. మరి ఆ లక్షణాలను కొద్దిగా మన లోపల ఆపాదించుకునేటువంటి ప్రయత్నాన్ని మరి మనం చేద్దాం. అయితే ఏంటంటే ప్రతీది చక్రం గూడా ఎలాగైతే లక్షణాలుంటాయో, ఆ చక్రం యొక్క లోపం వల్ల మనకి కొన్ని సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి అవేంటో ఒక్కసారి చూద్దాము. ఏంటంటే ఇప్పుడు దుర్వ్యసనాలకి లోనవ్వడం కానీ, లేదా చెడు అలవాట్లకి లోనవ్వడం వలన, ధ్యానం సరిగా చేయకపోవడం వలన కానీ, ఇలాంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అవేంటంటే కాన్‌స్టిపేషన్ లేదా మలబద్ధకం అంటుంటాం. మెమరీ లాస్ ఇవాళ రేపు చాలా మందికి ఎక్కడ పెట్టిన విషయం ఇక్కడ ఏం పెట్టామో గుర్తుండదు ఆ మరు నిమిషంలో. అంటే జ్ఞాపక శక్తిని బాగా కోల్పోతున్నారు. ఏంటంటే ఈ విసర్జనకు సంబంధించినటువంటి అవయవాలన్నీ కూడా మూలాధార చక్రం యొక్క ఆధీనంలో ఉంటాయి. ఈ ప్రోస్టేట్ గ్లాండ్‌కి సంబంధించిన సమస్యలు వచ్చేటువంటి అవకాశం. అంతేకాకుండా గైనిక్‌కి సంబంధించినటువంటి సమస్యలు రావడానికి మూలము అంటే ఆధారం కూడా ఏంటంటే మూలాధార చక్రమే అవుతుంది. ఇలాగా ఏంటంటే ఏం లేదు ప్రతి నిత్యం కూడా మన యొక్క ఇతర పనులన్నీ ఎలాగా చేసుకుంటాం అలాగే మన ధ్యానాన్ని క్రమం తప్పకుండా
రేపుగా చేసుకున్నట్లయితే, ఆ సాధన ద్వారా ఇవన్నిటిని కూడా మనమేంటంటే అతిక్రమించి చక్కటి ఒక ధ్యాన స్థితిని, చక్కటి నిశ్శబ్ద స్థితిని మనము ఆనందించేటువంటి అవకాశం ఉంది. మరి ఏంటంటే మూలాధార చక్రం మీద మనం ఇవాళ మన చిత్తమును పెట్టి, ఆ చక్కటి ఆనంద స్థితి ఎలా ఉంటుంది అనేటువంటి అనుభూతిని మనం ఈ వీడియో ద్వారా ఇవాళ చూద్దాం. జై శ్రీ మాతాజీ. ఈరోజు ధ్యాన కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనములు. స్వాగతం, సుస్వాగతం. రెండు అరచేతులు తెరిచి ఉంచి శ్రీ మాతాజీ గారి బొట్టు చూస్తూ మన అరచేతుల్లో వస్తున్న చైతన్య తరంగాలను గమనిస్తూ ఉందాం. ఇప్పుడు నెమ్మదిగా కుండలిని జాగృతి చేసుకుని బంధన్ వేసుకుందాం. ఇప్పుడు రెండు చేతులు భూమి మీద ఉంచి, అమ్మా భూమాత, మా మూలాధారంలో ఉన్న సమస్త బాధలు, దోషాలు అన్నీ మీలోనికి తీసుకుని ఈనాటి ధ్యానం చేసుకున్నట కొరకు మాకు అనుమతిని, అర్హతను ప్రసాదించండి. చిత్తాన్ని మాడుపై ఉంచి 2 నిమిషములు ధ్యానంలో కూర్చుందాం. ఇప్పుడు ఎడమ చేతిని మోకాళ్ళ పైన ఉంచి, కుడి చేతిని భూమాతపై ఉంచి, మన లోపల ఉన్న పరమాత్ముని యొక్క ప్రేమ శక్తి అయిన కుండలిని మాతను ఈ విధంగా ప్రార్థిద్దాం. అమ్మా, మా ఎడమ పార్శ్వంలో ఉన్న భూతకాలపు ఆలోచనలు, భయాలు, ఆందోళనలు, శారీరక, మానసిక, భావోద్వేగ సమస్యలన్నిటినీ భూతత్వం ద్వారా తొలగించి, మా చిత్తమును భూతకాలం నుంచి ప్రస్తుతంలో, వర్తమానంలో స్థిరపరచండి అని శ్రీ మాతాజీని ప్రార్థించి 2 నిమిషముల పాటు ధ్యానంలో ఉందాం.
ఏ విధమైన ఆలోచనలు లేకుండా మన చిత్తాన్ని మాడిపై ఉంచి ఎడమ అరచేతి వ్రేళ్లను కుడి చేతిని గమనిస్తూ ఉందాం. ఇప్పుడు నెమ్మదిగా కుడి చేతిని మోకాళ్ళపై తెరిచి ఉంచి ఎడమ చేతిని ఆకాశం వైపు ఉంచి మనలో ఉన్న తల్లి శక్తిని ఈ విధంగా ప్రార్థిద్దాం. అమ్మా, మా కుడి పార్శ్వంలో ఉన్నటువంటి భవిష్యత్ కాలపు ఆలోచనలు, భయాలు, ఆందోళనలు, అతి ఉష్ణత ద్వారా వచ్చే శారీరక సమస్యలు ఆకాశతత్వం ద్వారా తొలగించి మా చిత్తాన్ని భవిష్యత్ కాలపు ఆలోచనల నుంచి వర్తమానంలోనికి తీసుకొని వచ్చి స్థిరపరచండి. మన చిత్తాన్ని శిరస్సుపై ఉంచి కుడి అరచేతి వ్రేళ్లను, ఎడమ అరచేతి వేళ్లను గమనిస్తూ ఉందాం. రెండు చేతులు మోకాళ్ళ మీద తెరిచి ఉంచుకొని మనలో ఉన్న తల్లి శక్తిని మా సుషుమ్నాలో ఉన్న సమస్త అవరోధాలను తొలగించి మా చిత్తాన్ని ప్రస్తుతంలో వర్తమానంలో స్థిరపరచమని ప్రార్థిద్దాం. కొంచెం సేపు ధ్యానంలో ఉందాం.
ఇప్పుడు నెమ్మదిగా మన ఎడమ చేతిని మోకాళ్ళ మీద తెరిచి ఉంచుకొని కుడి చేతిని భూమాతపై ఉంచి మన చిత్తమును ఎడమ మూలాధారంలో ఉంచి శ్రీ మాతాజీని ఈ విధంగా ప్రార్థిద్దాం. అమ్మా, మాకు చిన్నపిల్లవానికి ఉన్న శక్తివంతమైన అమాయకత్వాన్ని ప్రసాదించండి. చిత్తమును సహస్రారంపై ఉంచి ఎడమ మూలాధారంలో ఏదైనా చైతన్య తరంగాలు వస్తున్నాయా అని గమనిస్తూ ఉందాం. ఇప్పుడు కుడి చేతిని మోకాళ్ళ మీద తెరిచి ఉంచి ఎడమ చేతిని భూమాత మీద ఉంచి శ్రీ మాతాజీని ఈ విధంగా ప్రార్థిద్దాం. అమ్మా, మా కుడి మూలాధారంలో శ్రీ కార్తికేయుని జాగృతం చేయండి. అమ్మా, శ్రీ కార్తికేయుని యొక్క శక్తితో మాలో ఉన్న దుష్ట శక్తులను, దుష్ట ఆలోచనలను, దుష్ట ప్రవృత్తిని, దుష్ట చూపులను తొలగించి మమ్ములను పవిత్రులుగా తీర్చిదిద్దండి. కొంచెం సేపు ధ్యానంలో ఉందాం.
ఇప్పుడు 2 చేతులు మోకాళ్ళ మీద తెరిచి ఉంచుకొని మధ్య మూలాధారంపై చిత్తం ఉంచి ధ్యానం చేసుకుని మధ్య మూలాధారం శుద్ధి చేసుకుందాం. ఇప్పుడు గణేశుని గుణములను జాగృతపరుచుకొనుటకు మూలాధార చక్రం యొక్క 4 దళములపై ధ్యానం చేసుకుందాం. మొదటి దళము మీద చిత్తాన్ని ఉంచి ఈ విధంగా ప్రార్థన చేద్దాం. శ్రీ మాతాజీ, దయచేసి మా చుట్టూ ఉండే వాతావరణంతో సామరస్యంగా మధురంగా ఉండునట్లు మమ్మల్ని ఆశీర్వదించండి. శ్రీ మాతాజీ, దయచేసి మాకు సమతుల్య స్థితిని ప్రసాదించండి. శ్రీ మాతాజీ, మాకు అమాయకత్వం యొక్క శక్తిని తెలియచేసి అమాయకత్వంతో కూడిన నైతిక విలువలను ప్రసాదించండి. బ్రహ్మానందం యొక్క ఆనందాన్ని ప్రసాదించండి. ఇప్పుడు 2వ దళముపై చిత్తాన్ని ఉంచి శ్రీ మాతాజీ గారిని ఈ విధంగా ప్రార్థిద్దాం. శ్రీ మాతాజీ, దయచేసి మాలో ఉండే చెడు శక్తులను, చెడు కామ వాంఛలను జయించగలిగే శక్తిని ప్రసాదించండి. శ్రీ మాతాజీ, మా మూలాధారంలో ఉన్న
దుష్ట శక్తులను జయించగలిగే శక్తిని ప్రసాదించండి. శ్రీ మాతాజీ, దయచేసి మా శరీరంలో ఉన్న ప్రతి అణువుని ఉందాతనంతో శుద్ధ ఆత్మ యొక్క దైవిక శక్తితో నింపండి. ఇప్పుడు మన చిత్తాన్ని మూడవ దళం మీద ఉంచి శ్రీ మాతాజీ గారిని ఈ విధంగా ప్రార్థిద్దాం. శ్రీ మాతాజీ, దయచేసి నాకు వినమ్రతను ప్రసాదించండి. శ్రీ మాతాజీ, దయచేసి మాకు శ్రీ గణేశుని యొక్క వివేకాన్ని ప్రసాదించండి. శ్రీ మాతాజీ, దయచేసి శ్రీ గణేశునికి ఉన్న వేదాల యొక్క శాస్త్రాల యొక్క జ్ఞానాన్ని ప్రసాదించండి. ఆ వేదాల శాస్త్రాల సారాన్ని మాలో స్థిరపరచండి.
ఇప్పుడు మనం మన చిత్తాన్ని మూలాధారం 4వ దళముపై ఉంచి ఈ విధంగా ప్రార్థిద్దాం. శ్రీ మాతాజీ, మీ దివ్య ప్రేమ శక్తితో మా మూలాధారం 4వ దళాన్ని ప్రకాశవంతం చేయండి. శ్రీ మాతాజీ, మీరు మాకు ఇచ్చిన భద్రత ద్వారా శ్రీ గణేశునికి ఉన్నంత నిర్భయాన్ని మాకు ప్రసాదించండి. శ్రీ మాతాజీ, దయచేసి మాకు సామూహిక స్పృహ కలుగచేయండి. శ్రీ మాతాజీ, దయచేసి మాలో ధర్మాన్ని స్థిరపరచండి. శ్రీ మాతాజీ, మా ప్రతి అణువులో మీ దివ్య ప్రేమ యొక్క అమృతాన్ని నింపండి. ఇప్పుడు చిత్తాన్ని సుషుమ్నా నాడి ద్వారా సహస్రారముపైకి తీసుకుని వెళ్ళి సహస్రారముపై స్థిరపరిచి నిర్విచారంలో ఉంటూ కొంచెం సేపు ధ్యానంలో ఉందాం.
ఇప్పుడు సహస్రారం పైన శరీరంలో వచ్చే చైతన్య తరంగాలను గమనిస్తూ నిర్విచార స్థితిలో కొంచెం సేపు ధ్యానంలో ఉందాం. నెమ్మదిగా కళ్ళు తెరిచి 2 చేతులు జోడించి శ్రీ మాతాజీ గారికి ఇంత చక్కటి ధ్యానమును ప్రసాదించినందుకు ధన్యవాదాలు తెలియచేసుకుందాం. చక్కటి చైతన్య తరంగాలను తద్వారా యోగానందాన్ని మనకు ప్రసాదించినందుకు ధన్యవాదాలు తెలియచేసుకుందాం. ఇప్పుడు నెమ్మదిగా కుండలిని జాగృతి చేసుకుని బంధన్ వేసుకుందాం. But as Kundalini rises, on every center, you start getting the light of that center. At the first center, you get back your innocence. Your eyes become innocent. Your behavior becomes innocent. You are not filled with lust and greed. You don't look at things with lust and greed, but you look at things with innocence, which is a very big thing that people have lost, and that you get back. And such a person develops many qualities. One of them is that such a person is full of fragrance. Such a person has a tremendous gravity. Tremendous gravity. And such a person has tremendous dynamism, and attraction is a bad word, so I don't want to use it, but magnetic. His magnet is awakened within him. This is the center of your magnet, of the earth. Such a person develops a tremendous sense of roads, and sense of direction. You place him anywhere, he will know where to go, like birds. You place birds anywhere, they know which side is north, south, east, west. In the same way, you also develop your lost innocence and your magnet within you by which you have proper direction. But the highest of all, you develop the proper direction to wisdom, which is a wise thing to do. You just don't do stupid things. You just don't do. Even if you ever try to do it, you will not do it because you know it is so stupid.
Just you don't do it. I mean, it is so simple to be wise than to be stupid. Because if you have to be stupid, you have to go out of the way to be stupid and idiotic. But if you want to be normal and wise, is the easiest thing to do. But what people do is to do things that would make them more and more stupid, nonsensical. Because also some people told me they do it, the reason being they think they have a nuisance value. Like in London now we have one funny stuff going on, they call it what? Punk rock. You see, it's a funny stuff. Now, poor things, they don't know what they are doing. And I think only value of that punk rock system is this, that they try to sort of make a nuisance out of them so that people feel attracted towards them, or sort of a significance out of them. But when you become a realized soul, you realize your significance because you understand you are part and parcel of the whole, and that your significance is to give realization to others. The highest of highest, that's what you have to do. Now you are a saint. And that's how the whole attitude of cheapishness, of outward shallowness finishes, and you become a serene, dignified personality. This is not possible through any sermon, any lecture. It's only possible when the Kundalini rises, you become like a very dignified child. Very dignified child. I had seen one beautiful painting done of Mother Mary being taught first time. If you see her as a child, she's a very dignified personality. As a child, she's about 10 years of age. I have seen my own grandchildren who are not very old, but extremely dignified. They walk like kings, behave like kings. In every behavior, you find there's such a dignity. They'll never do something shallow. They'll never ask for anything. They never weep for anything. They never cry for anything. They're so dignified, and they understand it so well what is dignity is. I don't have to tell them because they're born realized. In the same way, you become that. Nobody has to tell you that do this or do that. But you understand that you must have self-respect. This happens to you automatically. This is actualization. Nobody has to tell you that you be dignified, you just become. I have seen people who were absolutely absurd. Even from this punk rock we got some people. And they were so changed that people could not recognize them. But one thing bad has happened with this punk rock, that they put some sort of dye in their head, and since then their eyes became very weak. Because these dyes, I think, make the optic lobe covered with some sort of a color, and you can't see properly, and the eyes became very weak. And it took some time for us to remove the effect of those dyes from their head. We go headlong. What's wrong? There's nothing wrong in this world if it is a stupid fool. But for a wise man, there are very many things which are absolutely wrong, and there are very many things which are absolutely correct. So you develop your wisdom by this first center. జై శ్రీమాతాజీ అండి. ఇప్పుడు మనకి శ్రీమాతాజీ గారి యొక్క ప్రవచనం యొక్క తెలుగు సారాంశాన్ని రామ్మోహన్ రావు గారు మనకు తెలియజేస్తారు. ఓవర్ టు రామ్మోహన్ రావు గారు. జై శ్రీమాతాజీ. సౌండ్ క్లియర్గా ఉందండి? ఉందండి. ఓకే. యా. హలో. బాగుందండి, సౌండ్ బాగుంది. జై శ్రీమాతాజీ. మనం ఎట్టకేళ్ళకి 5వ రోజుకు చేరుకున్నాం. ఇప్పుడు 5వ తారీఖున ఇంటర్నేషనల్ ప్రారంభించాం. ఇప్పటికి ఎన్నో అనుభూతులు మనం గ్రహించాం. మూలాధార చక్రం గురించి కూడా సవివరంగా తెలుసుకున్నాం ఈ రోజున. శ్రీమాతాజీ గారు మూలాధారం గురించి ఏం చెప్పారో, ఏమేమి ఉదాహరణలు చెప్పారో అవి తెలుసుకునే ముందు, ఇంగ్లీషులో ప్రవచించిన దాని గురించి తెలుసుకునే ముందు
ఒక్క నిమిషము మీ విలువైన సమయాన్ని తీసుకుందాం. మనిషికి గన అశుద్ధం ఆవరిస్తే ఏమైపోతుందంటే బ్రహ్మాండమైనలో ఉన్నటువంటి శక్తిని, పరమాత్మని యొక్క శక్తిని గ్రహించలేం. అందుకని పూజ్యశ్రీ మాతాజీ గారు ఏం చేశారంటే ఒక సర్వసాధారణమైన సాధకుడి యొక్క స్థితిని మెరుగుపరచాలంటే, అతన్ని ఆత్మసాక్షాత్కారుగా మార్చాలంటే ఒక 40 నిమిషాలు 45 నిమిషాలు తన స్పీచ్ వినిపించేవారు. ఎందుకని వినిపించేవారంటే కుండలిని శక్తి లెగటానికి, కుండలిని శక్తి ఊర్ధ్వగామిగా పైకి రావటానికి ముందు మీకు ఆవరించి ఉన్నటువంటి అశుద్ధాన్ని, మిమ్మల్ని కృంగదీస్తున్న, చింతాగ్రస్తం చేస్తున్నటువంటి ఆ అశుద్ధాన్ని తొలగించటానికి నా స్పీచ్ చాలా ఉపయోగపడుతుందని చెప్పేవాళ్ళు. సో ఆ జీవంత క్రియ యొక్క ప్రవాహాన్ని మనం, ఆ దైవిక శక్తిని తెలుసుకోవాలంటే పూజ్యశ్రీ మాతాజీ గారు ఒక 40 నిమిషాలు ఆ రోజుల్లో అప్పుడు టైం తీసుకునేవాళ్ళు. అందువల్ల స్పీచ్ కూడా ప్రతి ఆత్మసాక్షాత్కార కార్యక్రమానికి ముందు కొంచెం స్పీచ్ ఉండే. అందుకని ఆవిడ ఒక అమృతతుల్యమైనటువంటి మన వాంగ్మయంలో ఉన్నటువంటి ఒక సంస్కృత శ్లోకాన్ని కూడా వినిపించేవారు. త్వమేకం పరమనిశ్చలం నిర్వికల్పం. ఆ పరమాత్ముడు మనకి ఇచ్చే శక్తి ఏంటంటే అలా వచ్చి అలా పోయేది కదంట. పరమ నిశ్చలం మనతోటే ఉంటుందంట. మరి ఏం చేస్తుంది? డౌట్లెస్ అవేర్నెస్ తీసుకెళ్తుంది, నిర్విచారం నుంచి నిర్వికల్పం దాకా తీసుకెళ్తుందంట. అంత గొప్ప విషయం. అయితే మరొక విషయం ఏమిటి మీ అందరి దృష్టికి తీసుకురావాలంటే 21వ తారీఖున మన దేశమే కాదు 6 ఖండాలలో 200 దేశాలలో ఉన్నటువంటి సహజ యోగులందరూ కూడా పరిశ్రమించి ఈ ఆన్లైన్ ప్రోగ్రాంలన్నీ చేశారు కదా. ఈ మొత్తం ఇన్ని దేశాలలో ఉన్నటువంటి సాధకులందరికీ ఎవరు ఆత్మ సాక్షాత్కారం ఇచ్చారు? ఒక్క ఈ ఫోటో, శ్రీమాతాజీ గారి ఫోటో ఇచ్చారు. అలాగే ఆవిడ యొక్క శిష్యులైనటువంటి సహజ యోగులు కూడా ఎలా అయితే శ్రీమాతాజీ గారు ఇచ్చేవాళ్ళు ఆత్మ సాక్షాత్కారాన్ని, వీళ్ళు కూడా ఇస్తారు. నాలాగానే శక్తివంతులు వీళ్ళు అనేవాళ్ళు. ఏమని వర్ణించారంటే సహజ యోగుల్ని ఒక దేవాలయంలో, ఒక గుడిలో, ఒక స్వయంభు దేవాలయంలో పరమాత్మని యొక్క విగ్రహం ఉందనుకోండి, మీకు చైతన్యం అయితే ఇస్తుంది, సత్యాన్ని పలికిస్తుంది, కానీ మీ అందరికీ ఆత్మ సాక్షాత్కారం ఇవ్వలేదు. వీళ్ళు నా బిడ్డలు, నా ఫోటో పెట్టి కానీ లేకపోతే ఫోటో లేకుండా కూడా వాళ్ళు నాలాగానే నేను ఎలా మీకు ఆత్మ సాక్షాత్కారం ఇస్తున్నానో అలాగే ఇస్తారు. అంత గొప్ప వాళ్ళు వీళ్ళందరూ ఈ ప్రపంచానికి ఉపయోగపడతారు, ఈ ప్రపంచాన్ని తీర్చిదిద్దుతారని కూడా వాగ్దానం చేశారు శ్రీమాతాజీ గారు. ఇది ఎంత గొప్ప విషయమో ఆ రోజుల్లో చూడండి. అప్పటి నుంచి ఇప్పటికి నిర్విరామంగా జరుగుతూనే ఉంది. ఇక ఇప్పుడు మూలాధారముల గురించి చెప్పిన శ్రీమాతాజీ గారి విషయాల్లో ఏంటంటే, ఈ మూలాధారము పవిత్రతకు తార్కాణము. గణేశుని యొక్క గుణములన్నీ మనకు రావటానికి, దిక్కు తోచినటువంటి సమయంలో మనకి దిక్కు చూపించడానికి 4 దిక్కులు గలటువంటి డైరెక్షన్ గల శక్తియే గణేశుడు. మనం ఎప్పుడైతే బ్యాలెన్స్ కోల్పోతామో ఆయన తిరిగి మనకు బ్యాలెన్స్ ఇస్తూ ఉంటాడు. ఈ బ్రహ్మానందాన్ని పొందటానికి కావలసినటువంటి ఇన్నోసెన్స్ ని, అమాయకత్వాన్ని మనలో నింపుతూ ఉంటాడు. అందుకే ఆయన ప్రథమ పూజితుడు. అటువంటి ప్రథమ పూజితుని గురించి ఇప్పుడు శ్రీమాతాజీ గారు ఏం చెబుతున్నారంటే, ఆ స్పీచ్ యొక్క అనువాదం ఏమిటంటే సంక్షిప్తంగా, ఈ కుండలిని పైకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీలో ఒక లైట్ ప్రకాశం వస్తుంది, ఆత్మలో ప్రకాశం వస్తుంది, ఆత్మజ్యోతి వెలుగుతుంది అంటున్నారు. అలా జ్యోతి ఎలగంగానే మనలో ఏ శక్తి ప్రవహిస్తుందంట? ముందుగా ఇన్నోసెన్స్, అమాయకత్వం వస్తుందంట. అది ఎక్కడ ప్రదర్శించబడుతుంది మన శరీరంలో అంటే మన కన్నులలో, మన బిహేవియర్లో, మన మాటలో, మన యొక్క ప్రవర్తనలో ఇదంతా ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన దగ్గర లస్ట్, ఒక స్త్రీని చూడాలనేటువంటి వ్యామోహం ఉండదు, ఒక గ్రీడ్ ఉండదు, దురాశ, పేరాశ కూడా ఉండదు. మనం ఉన్న దాంట్లోనే మనం సరిపెట్టుకునేటువంటి స్థితి ఏర్పడుతుందంట. నో లస్ట్, నో గ్రీడ్ అని చెప్పారు. మరి ఏమని చెప్పారంటే,
ఇది మామూలు విషయం కాదు. అందరి జనుల కన్నా మీకు పెద్ద బ్లెస్సింగ్, వెరీ బిగ్ బ్లెస్సింగ్ మీకు ఇది ఇచ్చాము అంటున్నారు. ఈ యొక్క బ్లెస్సింగ్ లో ఉన్న గొప్పతనం ఏమని చెబుతున్నారంటే, భూమి తత్వం వల్లే మనకు కూడా గ్రావిటీ వస్తుందంట. భూమిలో సువాసన ఉంటుంది కదా, పరిమళం ఉంటుంది కదా, ఫ్రాగ్రెన్స్ ఉంటుంది కదా, సహజ యోగిలో కూడా ఉంటుందంట. అది చెప్పారు. వీఆర్ ఫుల్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్ అన్నారు. శుభ పరిమళమైనటువంటి, ఒక దైవికమైనటువంటి, అనిర్వచనీయమైనటువంటి, ఆనందంతో కూడినటువంటి ఒక 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 ఫ్రాగ్రెన్స్ ఆ సహజ యోగిని వచ్చినప్పుడు మనం అనుభూతి చెందుతామంట. దీనిని ఏమని వర్ణిస్తున్నారంటే, భూమి ఎలా అయితే ఆకర్షిస్తుందో ఆబ్జెక్ట్స్ ని తన వైపుకు లాక్కుంటూ, అలాగే మీరు కూడా తేజోవంతమైన కళ్ళతో, ఆ రాజసంతో, ఆ పరిమళముతో, ఆ శుభ తత్వముతో మీరు కూడా ఆకర్షణం అని నేను అనను, కానీ అది మీ శక్తి అంటున్నారు శ్రీమాతాజీ గారు. ఇలాంటి శక్తి అట బర్డ్స్ లో కూడా ఉంటుందండి. ఎక్కడో ఆకాశ మార్గంలో బయలుదేరినటువంటి పక్షులు ఎక్కడికి బయలుదేరినాయో, ఎక్కడికి చేరాలో, మీరు తిరిగి ఎక్కడికి రావాలో ఆ డైరెక్షన్ అంతా, నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ అనేటువంటి ఈ 4 దిశలు ఉన్నాయి. 4 దళాలు ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాం ఇప్పుడు దాకా. ఇవన్నీ బాగా పనిచేస్తాయంట. ఒకవేళ మీరు ఈ స్థితిని కోల్పోయినట్టయితే అవి మీకు తిరిగి లభించేటట్టు ఆయన చేస్తాడు. ఎందుకని చేస్తాడంటే, ఆయనలో విజిడమ్ ఉంటుంది, వివేకం ఉంటుంది. ఆయన యొక్క వివేకం మీకు కూడా ఇస్తాడు. నో స్టూపిడ్ థింగ్స్ అంటున్నారు. అంటే మీరు నార్మల్ గా ఉంటారు, హంబుల్ గా ఉంటారు. ఒక స్టూపిడ్ అంటే ఒక వెర్రిబాగుల వాళ్ళలాగా ఉండరు. మీ బిహేవియర్ చాలా బాగుంటుంది అంటున్నారు. ఎలాంటి ఎగ్జాంపుల్ ఇచ్చారంటే, అక్కడ అటువంటి ఒక బంగ్ ఫ్రాక్ సిస్టమ్ అనేటువంటి ఒక దరిద్రమైనటువంటి, ఒక నీచమైనటువంటి, ఒక ఆటవికమైనది స్టార్ట్ చేశారంట శ్రీమాతాజీ గారు అప్పుడు లండన్ లో ఉన్నప్పుడు, చాలా కాలం క్రితం 1980s లో చెబుతున్నారు. ఆ బంగ్ ఫ్రాక్ సిస్టమ్ అంటే ఏంటంటే, ఏమని చెబుతున్నారంటే, మన బ్యాక్ ఆజ్ఞ ఉంటుంది, అక్కడ జుట్టుకి రంగు అది వేసేస్తే ఆ బ్యాక్ ఆజ్ఞని ఉపయోగించి వాళ్ళు మన యొక్క స్థితిని అంతా పోగొడతారంట. ఒక దరిద్రమైనటువంటి ఆలోచనలన్నీ వస్తాయి. అవన్నీ మంచి కాదు, అది స్టూపిడిటీ. మీరేమో రియలైజ్డ్ సోల్స్, ఆత్మ సాక్షాత్కారులు, మీరు ఆర్డినరీ పర్సన్స్ కాదు. మీరు ఎవరికైనా కూడా ఆత్మ సాక్షాత్కారం ఇచ్చే శక్తిని మీ దగ్గర పొందుపరిచాడు పరమాత్ముడు. వాళ్ళ దగ్గర ఉంది ఇవ్వటానికి. మీరు సెయింట్స్, మీరు మునులు, మహామునులు, ఋషులు అంటున్నారు శ్రీమాతాజీ గారు. ఇలాంటి చీప్ ఆలోచనలు, షాలో అంటే దిగజారిపోయినటువంటి ఆలోచనలు, వాళ్ళకున్నటువంటి బుద్ధి తక్కువ పనులు మీకు ఉండవు. మీది చాలా పవిత్రమైనది, ఇన్నోసెన్స్ కలది, విజిడమ్ గల యొక్క సిద్ధాంతములు. మీరు పరమాత్ముని యొక్క క్షేత్రంలో మీరున్నారు అంటున్నారు శ్రీమాతాజీ గారు. ఇంకేం చెబుతున్నారంటే, మరొక ఉదాహరణము చూడండి. నా యొక్క మనవరాళ్ళు వాళ్ళు ఉంటారు. వాళ్ళు చాలా వాళ్ళ బిహేవియర్ చూస్తే చాలా ఇదిగా ఉంటుంది. ఒక రాజు వంశం నుంచి వచ్చినట్టు, ఒక కింగ్స్ లాగా, క్వీన్స్ లాగా వాళ్ళ ప్రవర్తన జరుగుతుంది. అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆ ఘననీయత, ఆ శోభనీయత బాగా కనపడుతుందని చెబుతున్నారు. అలాగే ఒక ఉదాహరణ చెప్పారు. మదర్ మేరీ చిన్న పిల్లగా ఉన్నప్పుడు, ఒక 10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, మంచి పెయింటింగ్ ఒకటి తెచ్చి, ఆ క్రిస్టియన్ ఎరా కదా, అదంతా క్రిస్టియన్ ఏరియా కదా, కంట్రీస్ అన్ని, వాళ్ళు చూపెడితే ఎంతో ఆనందించారంట శ్రీమాతాజీ గారు. ఇలా ఉండాలి, 10 సంవత్సరాల్లో ఒక బాలికగా మేరీ మాత ఇలా ఉంది, మా గ్రాండ్ చిల్డ్రన్ కూడా ఇలాగే ఉంటారు, ఈ విధంగానే ఉంటారు అని కూడా అభివర్ణిస్తున్నారు శ్రీమాతాజీ గారు. తర్వాత ఏమని చెబుతున్నారంటే, ఈ గణేష శక్తిని మీలో జాగృతం అవంగానే అంట మనకి సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మ అభిమానము, ఆత్మ యొక్క శోభ బాగా తెలుస్తుందంట. అంటే ఇతరులు గౌరవించినట్టే మనం కూడా గౌరవించుకుంటామంట. ఇది నేనేం చెప్పి చేయించేది కాదు, అది మీకు ఆటోమేటిక్ గా మీలో మీకే వస్తుంది అని చెబుతున్నారు శ్రీమాతాజీ గారు. ఆ వచ్చినది నిలబడుతుంది, డిగ్నిఫైడ్ గా ఉంటుంది, శోభనీయంగా ఉంటుంది అంటున్నారు. సో ఈ విధంగా శ్రీమాతాజీ గారు గణేష్ యొక్క శక్తిని ఈ రోజున చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీమాతాజీ.
జై శ్రీ మాతాజీ అండి. ఇవాళ మనం అందరం కూడా మూలాధార చక్రం మీద మనం మెడిటేషన్ చేసుకున్నాం. ఈ 4 రోజులు కూడా అన్ని విషయాలు తెలుసుకున్నాం. ఆత్మ సాక్షాత్కారం పొంది మిగతా విషయాలన్నీ తెలుసుకుని మూలాధారం మీద మెడిటేషన్ చేసుకున్నాం. సో మనందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి ఎక్కడో అక్కడ ఏదో ఒక చిన్న అనుభూతి వస్తూనే ఉంటుంది. అరచేతుల్లో కానివ్వండి, శిరస్సు మీద కానివ్వండి, వెన్నుపూస మీద కానివ్వండి, పాదాల మీద, నుదురు మీద, ఈ ప్రదేశాల్లో చల్లగా కానీ, వేడిగా కానీ, నొప్పిగా కానీ, బరువుగా కానీ ఏదో ఒక అనుభూతి వచ్చే ఉంటుంది. కాబట్టి ఒకళ్ళిద్దరి వాళ్ళ ఆల్రెడీ కొంచెం మనకి టైం అయింది కాబట్టి మీకు వచ్చినటువంటి అనుభూతుల్ని కొంచెం షేర్ చేసుకుంటే దాన్ని మనం అందరం కూడా విశ్లేషణ చేసుకుని అందరూ కూడా చక్కగా అవగాహన చేసుకోవడానికి బాగుంటుంది. దయచేసి మీ యొక్క మైక్రోఫోన్ అన్మ్యూట్ చేసుకుని మీకు వచ్చినటువంటి అనుభూతిని లేకపోతే మీకు ఉన్నటువంటి సందేహాన్ని దయచేసి అడగండి. జై శ్రీ మాతాజీ. టైం ఆల్రెడీ మనకి చాలా అయిపోయింది కాబట్టి కొంచెం తొందరగా ఎవరికైనా డౌట్స్ ఉన్నవాళ్ళు కానీ, అనుభూతి వచ్చిన వాళ్ళు కానీ మాట్లాడితే బాగుంటుంది. అందరూ కూడా పరిపూర్ణమైన నిర్విచార నిర్వికల్ప సమాధి స్థితుల్లోకి వెళ్ళినట్టున్నారు. ధ్యానం, లోతైన ధ్యానం జరిగింది ఇవాళ మూలాధారం మీద. ఓకే, ఇంకా మనకి చాలా రోజులు ఉంది. మిగతా చక్రాలు ఒక్కొక్క చక్రం మీద మనం ప్రతిరోజు కూడా ధ్యానం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఒకవేళ ఏదైనా మాట్లాడలేకపోతే మధ్యాహ్నం కానీ రాత్రి కానీ ఆలోచించుకుని రేపు నుంచి మళ్ళీ మనం ధ్యానం చేసుకునేటప్పుడు మీ యొక్క సందేహాలు కానీ మీ యొక్క అనుభూతులు కానీ చక్కగా షేర్ చేసుకుంటే బాగుంటుందండి. సో ఇప్పుడు మనం అందరం కూడా ఏం చేద్దామంటే ఇంత చక్కటి, ఇంత సునాయాసమైనటువంటి, ఇంత మహోన్నతమైనటువంటి ధ్యానాన్ని ప్రసాదించిన శ్రీమాతాజీ నిర్మలాదేవి గారికి మన హృదయపూర్వకమైన వందనాలు మన హృదయంలోంచి ఆవిడకి తెలియజేసుకుందాం. ఆవిడ పాదపద్మాలకి నమస్కరించుకుందాం. ఇప్పుడు మన చిత్తాన్ని 2 అరచేతుల మీద పెట్టుకుని 2 అరచేతుల్లో వచ్చే అనుభూతిని చూస్తూ మన యొక్క చిత్తాన్ని మాడ మీద ఉంచుకుందాం. కొంచెం సేపు మ్యూజిక్ ప్లే అవుతుంది. అప్పుడు మనకి చైతన్య తరంగాలు వస్తూ ఉంటాయి. అవి ఎక్కడ వస్తున్నాయి, ఎలా వస్తుంది, ఏ అనుభూతి ఇస్తోంది అనే సంగతిని మనం గమనిద్దామండి. మళ్ళీ రేపు మనకి స్వాదిష్టాన చక్రం మీద ధ్యానం ఉంటుంది. సో ఈ విధంగా ప్రతిరోజు ఒక్కొక్క చక్రం మీద మనం అన్ని విషయాలు తెలుసుకుని ధ్యానం చేసుకుంటూ వెళ్తాం. కాబట్టి ప్రతి నిత్యము చక్కగా వచ్చి అన్ని విషయాలు తెలుసుకుని ఈ సహజయోగంలో ముందుకు వెళ్ళడానికి మన వంతు ప్రయత్నం మనం చేస్తే శ్రీమాతాజీ గారు మనకి పరిపూర్ణమైన సహకారాన్ని మనకు ప్రసాదిస్తారు. తద్వారా మన జీవితాన్ని చక్కగా మలుచుకుని ఆనందమయంగా, ఆరోగ్యమయంగా తయారు చేసుకోవచ్చండి. సో జై శ్రీమాతాజీ. మళ్ళీ రేపు కలుద్దాం. ఇప్పుడు కొంచెం సేపు ధ్యానంలో ఉందాం.